అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. కపిలేశ్వరం మండలం అచ్యుతాపురం, కాలేరు, మాచర తదితర గ్రామాలలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ముమ్మరంగా పనులు ప్రారంభమయ్యాయి. ఆయా గ్రామాల్లో ఉపాధి శ్రామికులు కాలువలు, పంట బోదె, చెరువు పూడికతీత పనులు చేపట్టారు. వ్యవసాయానికి అనుసంధానంగా ఉన్న ఉపాధి హామీ పథకం వలన రైతులకు అవసరమైన పంట బోదెలు, మురికినీటి పారుదలకు కాలువలు, అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చెరువుల పూడికతీత వలన నానాటికి అడుగంటుతున్న భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడుతుందనేది నిర్విధాంశం. మాచర శివారు శ్రీరామపురం గ్రామంలోని కందిరావుల చెరువు పూడికతీత పనులకు నిలువెత్తు పెరిగిన తుంగ పెద్ద ఆటంకంగా మారిందని ఉపాధి శ్రామికులు ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లోనే డ్రోన్ ద్వారా కలుపు మొక్కలు నివారణ మందు పిచికారీ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు ఉపాధి శ్రామికులకు ఇబ్బందులు తప్పేవని మీడియాకు వివరించారు. కాలేరు, మాచర ఫీల్డ్ అసిస్టెంట్లు క్రాంతికుమార్, శివలు ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు. మాసర్ గ్రామం శివారున కందనాల చెరువులో ఉపాధి పని చేస్తున్నాము. కానీ అందుకు కాబట్టి తుంగ బలిసిపోయి ఉంది. ఆ తుంగను తీయడానికి లాగాలంటే మనుషుల వల్ల అవుతలేదు. అది డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ చేస్తే కలుపు మందుని, గడ్డి మందుని స్ప్రేయింగ్ చేస్తే చనిపోయి దాన్ని లాగడానికి, నివారించడానికి అధికారులు ఎవరో పట్టించుకోకపోతుంది. అలాగే ఉపాధి పని చేసేవారు కష్టపడి మరి దాన్ని లాగవలసి వస్తుంది. అలా రెక్కలు శ్రమలు మరి అనిపించి ఉన్నారు. అలా శ్రమలన్నీ మీరు ఒకసారి అధికారులు అందరూ పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాము. తూర్పుగోదావరి జిల్లా మాసర శివారు చీరంపురం కందనాల చెరువు దగ్గర మేము కందనాల చెరువు తవ్వుతున్నామండి. ఉపాధి పథకం తవ్వుతుంటే తుంగ శుభ్రంగా బలిసిపోయి అది మేము దాన్ని బట్టి మేము లాగలేకపోతున్నాం. మేము రెక్కలు కూడా మాకు సలుపులు వచ్చేసి ఎంతో కష్టపడుతున్నాం. అది దోని ద్వారాగా అది మందు కొట్టి హెల్ప్ చేస్తే మేము చేయడానికి అవకాశం ఉంటుందండి. అందుకు కాబట్టి ప్రభుత్వం వారితో మేము అధికారులతో కూడా మేము అడుగుతున్నామండి. అది నెరవేర్చాలని మిమ్మల్ని కోరుతూ ప్రార్థిస్తున్నామండి.